అందరికీ నమస్కారం. స్టాక్ మార్కెట్ మరియు ట్రేడింగ్ అంటే తెలుసుకుందాం అనే దాంట్లో ఇది మొదటి పార్ట్. ఈ వీడియోలో మొదలెడుతున్నాను. కొంత దీని గురించి తెలుసుకొని చెబుదామని. మనకి స్టాక్ మార్కెట్ గురించి, ట్రేడింగ్ గురించి తెలియకుండానే అనేక మంది దాంట్లో ఎంటర్ అయ్యి చాలా రకాలుగా డబ్బులు కోల్పోతున్నారు. మరియు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు మేము మీ డబ్బులు తీసుకొని లేదా మేము మీకు సలహాలు ఇచ్చి ఈ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేపిస్తాం అని అనేక రకాలుగా మనం నష్టపోయే పరిస్థితికి వస్తున్నాం. వీటి గురించి అవగాహన ఉండడం అనేది చాలా ముఖ్యం. ఈ అవగాహన వల్ల మనము సరైన నిర్ణయం తీసుకొని, సరైన విధంగా ట్రేడింగ్ చేయాలా? వద్దా? అనేది మన సొంత నిర్ణయంగా మనం చేయబోతాం. ఇంకొకరి పైన ఆధారపడకుండా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్‌లో తెలుసుకోవాలంటే చాలా ఉన్నాయి దీంట్లో. కానీ ఒక్కొక్క పార్ట్‌లో ఒక్కొక్క దాని గురించి చెబుతూ ఉంటాను. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ పార్ట్ 1లో ఈ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకునే దాంట్లో భాగంగా ఫస్ట్ ఏంటంటే దీనిలో ఉన్న విభాగాలు. ఈ విభాగాల గురించి తెలుసుకుందాం. విభాగాలు ఏమిటంటే పార్ట్స్ అన్నమాట. స్టాక్స్, స్టాక్ మార్కెట్‌లో ఉండేది స్టాక్స్, ఇంకా ఫ్యూచర్స్, ఇంకా ఆప్షన్స్, ఇంకా మ్యూచువల్ ఫండ్స్ కూడా. ఇవి సుమారుగా ఇంకా అనేకం ఉంటాయి. కానీ మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈ రకంగా నేను వీటిని విభజించాను. సో, ఈ 4 ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టాక్స్. అసలు స్టాక్స్ అంటే ఏమిటి? స్టాక్ అంటే ఏదైనా ఒక కంపెనీ తనకు తానుగా, తనకు తానుగా అంటే సొంతగా తన వ్యాపార విస్తరణకు, వ్యాపారాన్ని పెంచుకునేదానికి ఒకానొక మార్గంగా స్టాక్ మార్కెట్‌లోకి రావడం. మనము టీవీల్లో అక్కడిక్కడ వింటూ ఉంటాం ఐపీఓ అని. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం. వాటి గురించి నేను తర్వాత రాబోయే వీడియోలో చెబుతాను. ఇక్కడేంటంటే కంపెనీ తనకు తానుగా దరఖాస్తు చేసుకుంటుంది. మా వ్యాపారం ఇన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. మేము దీన్ని ఇంక కొంత బెటర్‌గా చేయబోతున్నాం. అందుకు గాను మాకింకా డబ్బులు కావాలి. ఇవి నా అంటే గత 10 సంవత్సరాలుగా మా కంపెనీ నడిపించిన దాంట్లో వచ్చిన లాభాలు, మాకున్న ఆస్తులు, అప్పులు ఇలాంటి అనేక వివరాలతో అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకుంటే దానికి ఆ పర్మిషన్ ఇవ్వాలా? వద్దా? అనేవి సెబీ అని ఒకటుంటదనమాట. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మన భారతదేశం లోపల ఈ స్టాక్ మార్కెట్‌లని సరైన మార్గంలో నడిపించే దాన్ని చూసుకునే ఒక సంస్థ. భారత ప్రభుత్వ సంస్థ. అదే నిర్ణయం తీసుకొని ఆహ్, యాక్సెప్ట్ అన్నా, రిజెక్ట్ అన్నా చేస్తుంది. ఇప్పుడు ఆ రకంగా స్టాక్ మార్కెట్‌లోకి వచ్చిన కంపెనీలేవైతే ఉన్నాయో, ఆ కంపెనీ యొక్క భాగం అంటే ఉదాహరణకి స్టాక్ మార్కెట్‌లో ఒక 100 కంపెనీలున్నాయి. 100 కంపెనీలు అంటే 100 వేరు వేరు కంపెనీలు ఇందులో ఉన్నాయన్నమాట. వాటిలో మీరు, నేను, మనం అందరం గూడా దాంట్లో డబ్బులు పెడుతూ ఉంటాం. ఆ డబ్బులు పెట్టే దాంట్లో రకరకాలుగా ఉన్నాయి. అవి చెబుతాను. కానీ స్టాక్ అంటే బేసిక్‌గా ఇదనమాట. స్టాక్ మార్కెట్‌లో ఉన్న ఆ కంపెనీ యొక్క భాగాన్ని, ఆ కంపెనీ స్టాక్ అంటాం. ఉదాహరణకి ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలా అనేకం ఉంటాయి. దాని యొక్క యూనిట్ విలువని స్టాక్ వాల్యూ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీసీఎస్ ఉంది. టీసీఎస్ యొక్క స్టాక్ విలువ సుమారుగా ఇప్పుడు ఈ వీడియో చేసే సమయానికి ఒక 3000 చిల్లర ఉంది. అంటే ఈ పర్టిక్యులర్ టైమ్ లోపల ఈ స్టాక్ వాల్యూ టీసీఎస్ అనే అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేటువంటి ఒక కంపెనీ యొక్క స్టాక్ వాల్యూ 3000 పైన ఉంది. రేపు పెరగొచ్చు, తగ్గొచ్చు అలా అన్నమాట. సో, ఇది స్టాక్స్. ఇండివిడ్యుయల్‌గా ఒక్కొక్క స్టాక్ అన్నమాట. స్టాక్స్. ఇవి కాకుండా మనకి ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ అని ఉంటాయి. అంటే మనము ఏదైతే ఇందాక స్టార్టింగ్‌లో జెప్పామో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అని. అంటే మనం డబ్బులు పెడుతూ ఉంటాం గదా! మనకు చెబుతూ ఉంటారు చాలా మందికి. దీంట్లో డబ్బులు పెట్టండి రెండింతలవుతాయి, మూడింతలవుతాయి అలా అంటారు గదా! సో, మనం డబ్బులు పెట్టే విధానం గురించి మాత్రమే నేను ఈ వీడియోలో చెబుతున్నాను. అంటే 4 రకాలుగా మనము స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టొచ్చు. ఒకటి స్టాక్స్ పైన. అంటే
ఇప్పుడు చెప్పిన టీసీఎస్ ఉదాహరణ ఉంది గదా! టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 3000 ఉంది. 3000 ఉంది గదా! నేను ఇందులో డబ్బులు పెడతాను. ఒక స్టాక్ కొన్నాను. ఒక యూనిట్. అంటే రూ. 3000 పెట్టి కొన్నాను. రూ. 3000కి చార్జెస్ కూడా పడతాయి. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ ఎళ్లి కొనలేం గదా! షాప్‌లో వస్తువుని కొన్నట్టు. దానికేం జేయాలి? ఏదో ఒక మధ్యలో ఒక ఇంటర్మీడియేట్ ఉండాలి. ఆ ఇంటర్మీడియేట్ బ్రోకరేజ్‌ని ఏమంటారంటే బ్రోకరేజ్ సంస్థలంటారు. మధ్యలో ఉండే వాళ్ళని. ఉదాహరణకి మనకి ఏంజెల్ వన్, గ్రో, జెరోడా ఇలాంటి కంపెనీలున్నాయి గదా! అదే మనకి యూట్యూబ్ వీడియోల్లో లాస్ట్‌కి చెప్తుంటారు. ఇన్వెస్ట్ చేయండి. ఏంజెల్ వన్ ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రమోషన్స్ వస్తున్నాయి గదా! సో, ఎందుకు ప్రమోషన్స్ వస్తున్నాయంటే, మనం దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని, ఇందులోనే చేయాలని కాదు. అది వన్ ఆఫ్ ద బ్రోకరేజ్. అలాంటి ఏదో ఒక బ్రోకరేజ్ సంస్థలు నిర్వహించే ఆ ప్లాట్‌ఫార్మ్‌లో మాత్రమే మనం రిజిస్టర్ అయ్యి ట్రేడింగ్ చేయగలం. మనకు ఓన్‌గా చేసుకోవడానికి లేదు. సో, అది విషయం. సో, స్టాక్‌లో పెట్టొచ్చు. స్టాక్‌లో పెడితే అది పెరగొచ్చు, తగ్గొచ్చు. ఈరోజు నేను 3000 పెట్టాను. టీసీఎస్ పైన. రేపొద్దున అది 2900 అయింది. అప్పుడు నేను బెట్టిన అమౌంట్ ఎంత అవుద్ది? నేను 3000 పెట్టి కొనుక్కున్నాను గదా! 3000 ప్లస్ ఒక రూ. 10 చార్జెస్ అనుకోండి. 3010 పెట్టి తీసుకున్నాను. అప్పుడు అది కాస్త 2900 అయిందనుకోండి. అంటే నాకు రూ. 100 లాస్ వచ్చిందన్నమాట. సో, రేపు ఎల్లుండి 3200 అయిందనుకోండి. అంటే 200 లాభం వచ్చిందన్నమాట. స్టాక్. అలా అన్నమాట. దాన్ని స్టాక్స్ అంటారు. అదేవిధంగా ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ అని ఉన్నాయి. ఇది కూడా మనం డబ్బులు పెట్టి, డబ్బులు పోగొట్టుకోవచ్చు లేదా సంపాదించుకోవచ్చు. ఏదైనా జరగొచ్చు. అంటే ఏమిటి అసలు? ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ అంటే ఏమిటంటే, ఒక కంపెనీ స్టాక్ లేదా అనేక కంపెనీలు కలిసి ఒక సూచీక, ఒడంబడిక అంటే ఒక రూల్‌తో ఉండడం. ఉదాహరణ సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇలా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏదైతే ఇందాక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ అని చెప్పానో, ఆ టీసీఎస్ అనేది ఒక ఇండివిడ్యువల్ స్టాక్ అన్నమాట. ఆ ఇండివిడ్యువల్ స్టాక్ వాల్యూ పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. అక్కడే ఉంటది కదా! పెరుగుతుంటది, తగ్గుతుంటది. ఎందుకంటే రోజుకి కొన్ని కోట్ల మంది అమ్ముతుంటారు, కొంటూ ఉంటారు. అంచేత దాని విలువ పెరగొచ్చు, తగ్గొచ్చు. అయితే మనము ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లోపల ఉదాహరణకి ఇప్పుడు ఒక టీసీఎస్ కంపెనీ ఉంది. 3000 ఉంది దాని విలువ. నేనేమనుకుంటాను ఈ ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్‌లో 3000 ఉంది కదా! 3100 అవుద్ది అని పందెం కాస్తా. ఇది పందెం కాయడం. ఆ పందెం కాసినప్పుడు నిజంగా అది 3100 అయిందనుకోండి. అంటే పలానా వచ్చే వారం లోపు ఇది కాస్త 3000 కాస్త 3100 అయిద్ది అని పందెం కాయతా. అయితే నేను పెట్టిన డబ్బులకి నాకు ఎక్స్‌ట్రా డబ్బులొస్తాయి. ఎందుకంటే నేను చెప్పింది జరిగింది కాబట్టి. అంటే నేను పందెంలో గెలిచా అన్నమాట. మరి ఎక్కడి నుంచి వస్తాయి ఆ డబ్బులు? నాతో పాటు మిగతా వాళ్ళు కూడా పందెం కాస్తారు. నేను 2900 ఉన్న చోట పందెం కాసా. లేదా మనం తీసుకున్న 3000 అనుకుందాం. 3000 నుంచి 3100కి పెరుగుతదని పందెం కాసా. మీరు 3000 నుండి 3100 కాదు 3200 పోద్ది. ఇక చాలా పెరుగుద్ది అని పందెం కాసారు. కానీ నిజంగా అది 3100 వరకే ఎళ్ళింది. అంటే నేను చెప్పింది పూర్తిగా జరిగింది. మీరు చెప్పింది కొంచెం జరిగింది. సో, నేను చెప్పింది పూర్తిగా జరిగింది కాబట్టి, నా డబ్బులతో పాటు నాకు ఎక్స్‌ట్రా డబ్బులొస్తాయన్నారు. మీరు చెప్పిన దాంట్లో కొంతే జరిగింది. ఇంక కొంత జరగలేదు కాబట్టి, మీరు పెట్టిన డబ్బుల్లో కొంత డబ్బులు మీకొస్తాయి. మిగతా డబ్బులు మీరు నష్టపోతారు. ఆ నష్టపోయిన మీ డబ్బులు నాకొస్తాయి. అదనమాట. అంటే ఇద్దరం కలిసి ఒకటే దాని గురించి ఒకటే డైరెక్షన్‌లో ఇది పెరుగుద్ది. మీరు పెరుగుద్దన్నారు. నేను పెరుగుద్దన్నాను. కానీ ఎక్కడి నుండి ఎక్కడికి పెరుగుద్ది అనే దాంట్లోపల ఇద్దరిది సమానంగా లేదు. అంచేత ఎవరైతే పందెంలో గెలుస్తారో ఓడిన వాళ్ళ డబ్బులు గెలిచిన వాళ్ళకొస్తాయి. అదే విధంగా తగ్గడం గూడా. 3000 ఉంది. 3000 నుంచి 3000 కాదది 2800కి పడిపోద్దని నేను అనుకున్నా. లేదు లేదు 2800 కాదు 2900కి పడుద్ది అని మీరన్నారు. ఇద్దరం కలిసి పందెం కాసాం. చెరొక 50,000 లక్షో, 10,000 ఎంత పెట్టి కాసాం. మీరనుకున్నది జరిగింది. నేననుకున్నది కొంచెమే జరిగింది. అప్పుడు నేను పెట్టిన 50,000లో ఒక 20,000 పోయి 30,000 నాకొస్తాయి. 20,000 నేను లాస్ అయ్యా. మీరు 50,000 పెట్టారు. మీకు 50తో పాటు ఇంకొక 20 కలిపి వస్తాయి. 70,000 అర్థమైంది కదా! అదనమాట. ఆ రకంగా పందెం కాయడం. ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఇంకేం లేదు. సో, ఈ పందెం అనేది ఒక కంపెనీ పైన కాయొచ్చు. లేదా అనేక కంపెనీలు కలిసి ఒక సూచీగా ఏర్పడతాయని చెప్పాను గదా! ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ అనుకోండి. నిఫ్టీ 50 అంటారు. మనం వింటూ ఉంటాం. అంటే నిఫ్టీలో ఉన్న టాప్ 50 కంపెనీలు. అది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ అంటే కేవలం బ్యాంకులే ఉంటాయి గదా! ఆ బ్యాంకులన్నిటి విలువ అన్నమాట. నిఫ్టీ యావరేజ్ వాల్యూ.
అలా. అట్లా మిడ్ క్యాప్ నిఫ్టీ, సెన్సెక్స్ అంటే గూడా కొన్ని కంపెనీలుంటాయి. సెన్సెక్స్ 30 అట్లా ఉంటాయన్నమాట. ఓకేనా. సో, వీటి విలువ అంటే కంపెనీది గావచ్చు, లేదా సూచీది గావచ్చు. విలువ పెరుగుతుంది అని, లేదా తగ్గుతుంది అని మనం డబ్బులు పెట్టి ఒక పాట పాడటం. సో, భవిష్యత్తులో ఊహించి మనం డబ్బులు పెట్టడం. బెట్టింగ్ అన్నమాట. బెట్టింగ్ యాప్స్ అంటారు గదా! ఆ రకంగా బెట్టింగ్. అయితే ఇది మరీ కళ్ళు మూసుకొని బెట్టింగ్‌లా కాకుండా, ఒక కంపెనీ విలువ ఎందుకు పెరుగుతుంది అనే దానికి కొన్ని ఉంటాయి. ఇప్పుడు కంపెనీ ప్రతి సంవత్సరంలో ప్రతి 3 నెలలకు ఒకసారి నివేదిక విడుదల చేస్తుంది. మా ఆదాయం ఇంతొచ్చింది. మా ఖర్చులు ఇంతున్నయి. క్వార్టర్లీ అంటారు గదా! ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ అలా క్వార్టర్లీ రిజల్ట్స్ దాంట్లో చూపిస్తుంటుంది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంటుంది. ఓకే. కంపెనీ పెరుగుతుంది లేదా తగ్గుతుందని. అది కాకుండా ఓ కంపెనీలో గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏదో వచ్చింది. ప్రైవేట్ ప్రాజెక్ట్ ఇంకోటేదో వచ్చింది. సో, డబ్బులొస్తాయి గదా! సో, కంపెనీకి మంచి పేరు, పలుకుబడి, డబ్బులొస్తున్నప్పుడు దాని విలువ పెరుగుతుంది గదా! అదే విధంగా కంపెనీలో ఏదో స్కామ్ జరిగింది. లేదా కంపెనీ సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల పడిపోతుందనుకోండి. అప్పుడు స్టాక్ వాల్యూ పడుతుంది. విలువ అన్నమాట. అట్లా. వీటన్నిటిని జూసుకొని మనం పందెం కాస్తాం. ఓకే. రాబోయే నెలలో ఇది పెరుగుద్ది. రాబోయే నెలలో ఇది తగ్గుద్ది. వచ్చే వారం పెరుగుద్ది. ఈరోజు ఇది ఇలా అన్నమాట. మనం ఊహించిన విధంగా స్టాక్ విలువ గనుక, సూచీ విలువ గనుక ముందుకు పోయిందనుకోండి, మనం పెట్టిన పెట్టుబడిలో ఇంకా ఎక్స్‌ట్రా డబ్బులొస్తాయి. ఇందాక చెప్పాను గదా! నా డబ్బులు మీకు, మీ డబ్బులు నాకు అలా అన్నమాట. ఎక్కువగా వచ్చే డబ్బులు ఎవరు అంటే మనతో పాటు మిగతా వాళ్ళు. అంటే మీరు, నేను ఎగ్జాంపుల్ చెప్పా. అలా లక్షల మందుంటారు. ఆ! అవే ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు. భవిష్యత్తు అంటే పెరగడం అనే గాదు, తగ్గడం గూడా కావచ్చు. మనం తగ్గుద్దనుకున్నప్పుడు, తగ్గుద్దని మనం పందెం కాసినప్పుడు అది పెరిగిందనుకోండి, మనం నష్టపోతాం. అలా. అంటే కరెక్ట్‌గా పందెం కాయగలగాలి. అప్పుడు మనకు డబ్బులొస్తాయి. ఉదాహరణ. నేను ఒక కంపెనీలో షేర్ అంటే భాగం అని చెప్పాగా. దాని విలువ 50-70కి పోతుందని ఓ 50,000 పెట్టా. మీరు నువ్వు ఆ విలువ 60-80కి పోతుందని ఒక 1,00,000 పెట్టావు. నేనేమో 50,000 పెట్టా. 50-70కి పోద్దని. మీరేమో 60-80కి పోద్దని ఓ 1,00,000 పెట్టారు. కానీ నిజంగా దాని విలువ 70 దగ్గర వెళ్లి ఆగిపోయింది. అంటే నేను అనుకున్నది జరిగింది. అప్పుడు నాకేమవుద్ది? ఇప్పుడు నాకు వచ్చే ఎక్స్‌ట్రా డబ్బులు నీ నుండి వస్తుంటాయి. అంటే నువ్వు అనుకున్నది జరగలేదు కాబట్టి నువ్వు కొంత లాస్ అయ్యావు. నేను కొంత లాభం పొందాను. ఇందాక చెప్పా గదా! నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే నష్టపోయాననుకోండి. నష్టపోవడం అంటే ఏంటి? నేను అనుకున్నది జరగలేదు కాబట్టి, నేను పెట్టిన డబ్బుల్లో కొంత పార్ట్ మీకొస్తాయి. ఎందుకంటే మీరనుకున్నది జరిగింది కాబట్టి. నీకు నాకు మధ్యలో వారధిగా ఉండేది బ్రోకరేజ్ సంస్థలు. అంటే ఉదాహరణ ఏంజెల్ వన్, గ్రో, 5 పైసా, కోటాక్ నియో, జిరోదా ఇలాంటివన్నమాట. వీటన్నిటిని మరియు దేశంలో ఉన్న కంపెనీ యొక్క స్టాక్ విలువల్ని సరైన పద్ధతిలో వెళ్తున్నాయా లేదా అని చూసేది ఒక సంస్థ. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా నియంత్రించాలి ఒకరు. నియంత్రించకపోతే ఏమవుద్ది? ఎవరికి నచ్చిన పార్టీకి ఏ కంపెనీకి నచ్చిన పార్టీకి ఆ కంపెనీ నంబర్‌లు పెట్టుకుంటూ పోతుంటాయి ఆర్టిఫిషియల్‌గా. ఇప్పుడు మనం సత్యం కంప్యూటర్స్ స్కామ్ చేసాం. స్టాక్ వాల్యూ అలా పెంచుకుంటూ ఎళ్లి లాస్ట్‌కి ఇదంతా ఉత్తనే అసలు దాంట్లో విలువ లేదంటే మొత్తం పడిపోయింది ఒకసారి. అలా అన్నమాట. సెబీ అనేది ఏం చేస్తదంటే ఈ బ్రోకరేజ్ సంస్థలు బాగా పనిచేస్తున్నాయా? రూల్స్ ప్రకారము లేదా ఇంకా కంపెనీస్ గూడా అన్నీ కరెక్ట్‌గా వాటి రిజల్ట్స్ ఇస్తున్నాయా? లేకపోతే తప్పు చెప్తున్నాయా? ఈటన్నిటిని చూసుకునే సంస్థ అన్నమాట. దాన్ని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటాం సెబీ. ఇది భారత ప్రభుత్వ సంస్థ. కదా! ఇప్పుడు మనం ఏం చూసాము? స్టాక్స్ చూసాము. స్టాక్స్‌లో డబ్బులు పెట్టడం, ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ చూసాం. అయితే స్టాక్స్‌లో పెట్టిన డబ్బులకి మనం పెరుగుద్దా? తగ్గుద్దా? అనే దానికి టైమ్ ఉండదు. టైమ్ లైన్. డబ్బులు పెట్టా టీసీఎస్‌లో ఈరోజు 3000 ఉంది. నేను పెట్టా. ఇంకో సంవత్సరం పాటు అలానే ఉంచినా ఆ డబ్బులు పెరగొచ్చు, తగ్గొచ్చు. ఏదైనా అవ్వచ్చు. కానీ దానికి టైమ్ లిమిట్ ఉండదు. అంటే నేనిప్పుడు పెట్టి 10 సంవత్సరాల వరకు వెయిట్ జేస్తా అంటే వెయిట్ జేయొచ్చు. 20 సంవత్సరాలు వెయిట్ చేయొచ్చు. కానీ ఈ ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్‌కి టైమ్ ఉంటుందన్నమాట. అంటే ఈ వారం లోపల మాత్రమే అనుకున్నది జరగాలి. ఏదైనా అటు గాని, ఇటు గాని. వారం దాటిందంటే ఎక్స్‌పైరీ అయిపోద్ది. అంటే డబ్బులు పోతాయి. ఈ నెలలో. అలా టైమ్ లిమిట్ ఉన్న వాటిని ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ అంటారు. అసలు టైమ్ లిమిట్ లేకుండా ఉండేదాన్ని స్టాక్స్ అంటారు. ఓకేనా? సో, స్టాక్స్‌లో డబ్బులు పెడితే లాభమైనా, నష్టమైనా ఆహ్, ఏదైనా జరగొచ్చు. కానీ మనకి పలానా టైం లోపలనే జరగాలనే రూల్ ఏం లేదు. ఇక్కడ మాత్రం ఫ్యూచర్స్ ఆప్షన్స్‌లో కంపల్సరీ టైమ్ లైన్ ఉంటుంది. సో, అంచేత దీని లోపల రిస్క్ అనేది చాలా ఎక్కువుంటుంది. ఎందుకు రిస్క్ ఉంటుంది? స్టాక్స్‌లో రిస్క్ తక్కువ ఎందుకంటే ఇప్పుడు నేను 3000 పెట్టా.
నా 3000 22,500 అయింది. 500 లాస్ అయ్యా. కానీ నాకేం తొందర లేదు. ఈ స్టాక్ అనేది ఇంకో వారంలో, 10 రోజుల్లో ఏం క్లోజ్ అవ్వదు. ఉంటది అలానే. అంటే నేను ఇంకొక 6 నెలలు వెయిట్ చేస్తా. ఇంకో సంవత్సరం వెయిట్ చేస్తా. ఆ 2,900 కాస్త ఒక 5,000 అవుద్ది. కానీ ఈ ఫ్యూచర్స్ ఆప్షన్స్‌లో ఈరోజు ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి జనవరి 26. ఇది జనవరి 26 అంటే ఫిబ్రవరి 26 లోపు అనుకోండి ఒక నెల. ఈ నెలలోపు మాత్రమే వర్తిస్తుంది. ఈ పందెం కాయడం. మీకు అర్థమైంది గదా! ఈ నెల దాటిందనుకోండి, అది పెరిగినా, తగ్గినా ఏమైనా సరే ఇక క్లోజ్ అయిపోద్ది. అలా అన్నమాట. అందుకని రిస్క్ చాలా ఎక్కువ. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో. మనకి ఫోన్‌లు చేసి, మేము మీకు సలహాలిస్తాము. ఇది మీకు స్టాక్ మార్కెట్‌లో మేమే జెప్తాము. మీరు డబ్బులు పెట్టండి పెరుగుతాయని చెప్తారు గదా! ఆళ్ళవన్నీ చేసేది ఇగో దీంట్లోనే ఫ్యూచర్స్ ఆప్షన్స్‌లోనే. రిస్క్ ఎక్కువ, ఉన్న డబ్బులు గూడా పోతుంటాయి. అంచేత మనకు దీని గురించి తెలుసుకోవాలి. అందుకనే ఈ వీడియో చేసేది. నాతో పాటు మీరు మనమందరం కలిసి తెలుసుకొని జ్ఞానంతో దీనిలో చేద్దాం. ఒకవేళ నచ్చితే. లేకపోతే ఇంకా వేరే పనులు జూసుకుందాం. కానీ తెలిసి తెలియని వాళ్ళు ఇచ్చే సలహాలను తీసుకొని మనం నష్టపోకూడదు. అది ఈ వీడియో ఉద్దేశ్యం మెయిన్‌గా. ఓకేనా? సో, దీంతో పాటు ఇంకొకటుంది గదా! నాలుగోది. అదేమిటంటే మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటంటే, దీని లోపల నేను నెలకి కొంత సిప్ అని వింటున్నాం గదా! నెలకి కొంత అమౌంట్ లేదా ఒకటేసారి నా దగ్గర నెలకు నేను రూ. 100 ఇన్వెస్ట్ చేస్తా. లేదు ఒకసారి 10,000 పెడతా. ఇలాంటి ఏదో పెడుతుంటా. దీంట్లో ఏం చేస్తారంటే ఒక సంస్థ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ మేనేజింగ్ సంస్థ. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ ఇలా చాలా ఉన్నాయి. ఎవరో ఒకరు ఏం చేస్తారంటే ఫండ్ మేనేజర్ అని ఉంటారు. అంటే మీరు, నేను, మనలో అందరం ఉన్నాం గదా! మనం అందరం కలిసి నేనొక రూ. 100 మీరొక రూ. 100 అట్లా ఒక 1,00,000 మంది, ఒక 1000 మంది అందరం డబ్బులేస్తాం గదా! చందాన అలా సో, మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని వీళ్ళేం జేస్తారంటే మన బదులు వాళ్ళు దీనిలో ఇన్వెస్ట్ జేస్తారు. వాళ్ళెక్కడ జేస్తారు మళ్ళీ? ఇగో ఈ ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ లేదా స్టాక్స్‌లో దీనిలో ఎన్నో విధాలుగా డబ్బులు పెట్టి కొంచెం మనం పెట్టిన డబ్బులకి దాని లాభం తీసుకొస్తుంటారు. వాళ్ళకి కూడా నష్టాలు జరుగుతుంటాయి. అందుకని ఏమవుద్దంటే మ్యూచువల్ ఫండ్స్‌లో చూడండి. నేనుగా ఒక అంటే నేను ఒకేసారి గాని లేదా నెలకు కొంత గాని ఒక సంస్థలో పెట్టుబడితో ఆ కంపెనీ ఆ స్టాకుల్లో గాని లేదా సూచి అంటే ఇందాక టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇండివిడ్యువల్ స్టాక్స్ లేదా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్‌ల వీటి మీద డబ్బులు పెట్టి వచ్చిన డబ్బుల్ని మనకిస్తది. అంటే వాళ్ళు కొంచెం తీసుకుంటారు. మనకు కొంత ఇస్తారు. అది లాభం గావచ్చు, నష్టం గావచ్చు. ఓకేనా? మార్కెట్ పడిపోయిందనుకోండి, వాళ్ళు పెరుగుద్దని డబ్బులు పెడతారు. అది పడిపోయింది. అప్పుడేం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను నెలకు రూ. 100 కడుతున్నా. 10 నెలలు అయ్యేసరికి ఎంత రావాలి? రూ. 1000 అవ్వాలి. అది కాస్త 950 ఉంటుంది. -50 అని చూపిస్తది రిటర్న్స్. -50 అంటే ఎక్కడ పోయినాయి డబ్బులు? అంటే మన డబ్బులు తీసుకొని వాళ్ళు వ్యాపారం చేశారు దీంట్లో. అదే ట్రేడింగ్ చేశారు. చేస్తే రూ. 50 నష్టం వచ్చింది అని. ఇంకోసారి రూ. 20 లాభం గూడా ఉండొచ్చు. అంచేత మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అయినా, ఈ స్టాక్స్ అయినా వీటన్నిటిలో గూడా లాభం ఎంతైతే రావచ్చో, నష్టం గూడా రావచ్చు. వీటి గురించి మనము మిగతా వీడియోల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఓకేనా? అందరికీ ధన్యవాదాలు. మీ విలువైన సూచనల్ని, సందేహాల్ని ఆహ్, వీటన్నిటి కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనం అందరం గూడా దీని గురించి పూర్తి జ్ఞానాన్ని తెచ్చుకొని మన డబ్బులు నష్టపోకుండా మంచిగా ఆహ్, ఉందాం. థాంక్ యూ.